5వ వార్షికోత్సవ పండుగలలో మరి దూర ప్రాంతాల నుంచి మమ్మల్ని ప్రేమించి ప్రాంతాలలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, అభిషిక్తులు మన ప్రాంతానికి రావటము ఎంతో ఆశీర్వాదకరము. ఈ దినము సూటిగా తేటగా నీతోనూ నాతోనూ మాట్లాడాలని గోవిందపురం ప్రాంతాల నుంచి దైవజనులు మన మధ్యకు వచ్చినారు. దేవునికి మహిమ కలుగునుగా. అందరు చెప్తాం హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం మీరు కుర్చీలు ముందలకి వేసుకుంటారా? మీకు మాకేదో అగాధం ఉన్నట్టుగా ఉంది. ముందర జరగండి ప్రశాంతంగా. రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా చక్కగా గ్రౌండ్ లోకి వస్తే చక్కగా ప్రశాంతం మీరు వినడానికి అవకాశం ఉంటుంది. వెనకాల చైర్స్ ఏమైనా ఉంటే కాస్త నిలబడి ఉన్నారు కదా తల్లులు, వాళ్ళకి కాస్త చైర్స్ ఏర్పాటు చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఇలా మీతో కలిసి దేవుని స్తుతించడానికి దీనుడైన నాకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఈ కూడికల్లో ఇలా కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ఈ కూడికలను ఏర్పాటు చేసిన దైవజనులు, జీవజలముల ప్రార్థన మందిరపు దైవ సేవకులు సాల్మన్ రాజు గారికి, అలాగే చక్కగా వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులకు, చేరిన దైవజనులకు మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? వందనాలు చెప్తారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుని ఎరగని ప్రాంతం గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉపదేశంతో కూడిన సువార్తను చెప్పి దేవుని గురించిన ఆలోచన మీరు మధ్యలోకి తీసుకురావడానికి ఒక చిన్న అవకాశం మనకి ఇచ్చారు. నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని దేవుడు దర్శించును గాక. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్నవారు ప్రభుని ఎరగని స్థితిలో ఉన్నవారని మీరు అందరికీ తెలుసు. ఈ కూడికల ద్వారా నిశ్చయముగా ప్రభు కొన్ని ఆత్మలను సంఘంలో జతపరుచునుగాక. ఆమేన్. ఆయన మాట్లాడితే మారని మనుషుడు ఎవరు లేరు. ఉన్నారా? ఉన్నారా? ఇందాక సండే స్కూల్ పిల్లలు చక్కగా పాట పాడారు. నీవు మాట్లాడితే మారని మనుషుడెవరయ్యా? ఎవరున్నారా? ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మార్చబడతారు. ఆమేన్. ఆశ కలిగి రాత్రి ఈ కూడికలు ఈ చెరుకుంపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఈ 2 రోజుల వ్యవధి కాలమే కాదు, దాదాపు 3 సంవత్సరాల ప్రయాస ప్రార్థన ఉంది. కనుకనే దేవుడు అనుకూలత లేని పరిస్థితులు మన ఎదుటున్నా కూడా వాతావరణం అనుకూలపరిచి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల వర్షం పడుతున్నా చెరుకుంపాలెం మీద గొడుగు పట్టాడు దేవుడు గట్టిగా చమలు కొడుతూ. హల్లెలూయా. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. నువ్వు ఎక్కడున్న దేవుని స్వరం నిశ్చయముగా నిన్ను దర్శించునుగాక. కృతజ్ఞత కలిగి స్థలములో ఉందాం. భారీ వర్తమానం ఇవ్వను కానీ 2 మాటలు పరిచయం చేస్తాను. ప్రభు నా హృదయంలో పెట్టిన తలంపును మీ ఎదురు తీసుకొని వస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని వాక్యం మీద మీరు దృష్టి పెట్టండి. నేను రాసిన పాటలో ఒక పల్లవి చరణం పాడి నేను వాక్యంలోనికి వెళ్తాను. చక్కగా నాతో పాటు కలిసి పాడండి. పెద్ద వచనాలు ఏముండో, చిన్న చిన్న పదాలతోనే ఒక చక్కని పాట, కృతజ్ఞత కలిగిన పాట. నిజంగా నిన్న చుట్టుపక్కల ప్రాంతాలు వానలేదు. వినుగొండ, చెరుకుంపాలెం ఉరుములు మెరుపులు, మామూలు లేదు గోల. టెన్షనే టెన్షన్. కానీ విశ్వాసం దేవుడు సిగ్గుపరచనివాడు. ఆమేన్. ఈరోజు వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది, సైలెంట్. ఎప్పుడు వైలెంట్ అవుతుందో అర్థం కాని స్థితి. కానీ కూడిక సమయానికల దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. కృతజ్ఞత కలిగి ఒక 2 పదాలు పలుకుతా ఈ పాట పాడుదాం.
వందనాలయా వందనాలయా గతకాలం కాచినావు వందనాలయా. చప్పట్లు కొడుతూ కొట్టాలి గడిగా. వందనాలయా వందనాలయా గతకాలం కాచినావు వందనాలయా 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 గతకాలం కాచినావు వందనాలయా. స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా నా స్థితిని మార్చినావు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తుతి స్తోత్రాలయ్యా నా స్థితిని మార్చినావు స్తోత్రాలయ్యా. వందనాలయా వందనాలయా గతకాలం కాచినావు వందనాలయా 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 గతకాలం కాచినావు వందనాలయా. శబలోడు ఆదుకున్న ఎబినేజర్, తోడు నిలిచిన యెహోవా షమ్మా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎన్నో అపాయకరమైన స్థితిగతులు మన ఎదుటున్న ఆయన కాపుదల మన ఎలా కనపరచబడుతూనే ఉంది. ఎబినేజర్ అయిన దేవుడు తోడు నిలచిన యెహోవా షమ్మా, ఆదుకున్న ఎబినేజరా, తోడు నిలచిన యెహోవా షమ్మా. ఆదుకున్న ఎబినేజరా, తోడు నిలచిన యెహోవా షమ్మా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకే మహిమా. అన్న ఒకసారి అందరికి వచ్చిన పదమే కదా, నాకంటే బాగా పాడతారు మీరు, నేనేం సరిపోతాను మీ దెబ్బకి. మీ ముందర ఎట్ట ఉంటుంది తెలుసా, నేను పాడితే సూర్యునికి టార్చ్ లైట్ పెడుతుంటది, ఎట్ట ఉంటుంది నవ్వుతారు, అట్ట ఉంటుంది. మీరు కలిసి పాడితే ఎంత బాగుంది తెలుసా. పరలోకం వినబడిన శబ్దం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నిశ్చయముగా ఈ ప్రాంతాన్ని దురాత్మ శక్తులు సర్దుకొని వెళ్ళిపోనుగాక. హల్లెలూయా. నేను విచిత్రమైన అనుభవాన్ని చూశాను నా సేవా జీవితంలో. చింతపల్లిపాడున ఒక ప్రాంతానికి నేను కూడిక ఏర్పాటు చేసి నాకడ ముందల సిస్టమ్ తమ్ముడు వెళ్ళిపోయి సెట్ చేసుకున్నారు. నేను వెనకాల చేరుకున్నాను నా ప్రాంతానికి. ఆ కూడిక చివరిలో ప్రార్థన చేస్తుంటే కొంతమంది చీకటి శక్తులు ప్రజల నుంచి బయటపడి గందరగోళం ఉంటే వాళ్ళని పక్కనే మందిరం ఉంటే మందిరంలో పడేసారు. ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక ఒంట్లో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది. నువ్వు వస్తున్నావని తెలిసి చాలా దెయ్యాలు ఈ ఊరు వదిలి పక్కెళ్ళిపోయినాయి. నాకు కూడా చెప్పాయి దొరికామంటే తేడా పడుద్దని. చూద్దామని వచ్చా, పుసుకుని నీ చేతిలోనే దొరికానని. దేవుని ఆత్మ సంచారణ జరిగే ప్రాంతాల్లో దురాత్మ శక్తులు సర్దుకొని పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రెడీ చెప్పండి హల్లెలూయా. మీరు నాతో కలిసి ఏకీభించి పలికే ప్రతి మాట రక్షణ కార్యాలు జరిగించునుగాక. ఆమేన్ హల్లెలూయా. మరొక సంవత్సరం ఇలా కూటం పెడితే ఈ ప్రాంత ప్రజలు
మందిరంలో సంఘంలో విశ్వాసులుగా జతపరచబడుదురుగాక. హల్లెలూయా. చెప్తారు నాతో పాటు ఏ పదం? హల్లెలూయా. ఏంటి ఆ ఒక్క పదం చాలు సార్, దెయ్యాల గుండెల్లో రైలు పరిగెట్టడానికి. ఈ రాత్రి నిద్ర పట్టదు వాటికి. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు ప్రజలను విడిచి వెళ్ళును గాక. చీకటి శక్తులు లయమైపోవును గాక. హల్లెలూయా. నేను వెళ్ళిన ప్రాంతాల్లోకి ఒక స్లోగన్ నేను పలకడం అలవాటు. చివర్లో మీతో పాడిస్తున్న పాట. ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఈ రాత్రి మనం ఎంతసేపు ఉంటాం అన్నది ముఖ్యం కాదు, కొంత సమయమైన హృదయపూర్వకంగా ఈ రాత్రి మీరు దేవుని సన్నిధిలో ఉంటే నీ వ్యాధి నిన్ను విడిచిపోద్ది, నీ సమస్య నిన్ను విడిచిపోద్ది. ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. నమ్మితే గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌండ్ పెంచాలి అందరూ. హల్లెలూయా. ఈ టైంలో కొడితే దోమలు కూడా పోవు సార్. ఏం కొడుతున్నారండి? సచ్చినోడి పిల్లకి వచ్చింది కట్నం కొడితేట నిజం. ఇందాక ఆ తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. సడన్ గా పైనుండి చేతుల మీద పడితే ఈ జాయింట్స్ భయంకరంగా నొప్పి. జస్ట్ ఇట్లా చప్పట్లు కొట్టడం వల్ల నొప్పులు పోయింది. ఎంత ప్రసాదం అండి. మనం ప్రశాంతంగా దేవుని ఆరాధిస్తే పోయే నొప్పులు పోతాయి. అలా ఆరాధించకే లేని నొప్పులన్నీ ఒంట్లోకి తెచ్చుకొని పోతున్నాం కొంపకి. నిజం. చక్కగా చప్పట్లు కొట్టండి. హార్ట్ బీట్ కానీ అబ్బో చాలా స్పీడ్గా ఉన్నారే అన్న. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా నీకే మహిమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా నీకే మహిమా. వందనాలయా, వందనాలయా, గతకాలం కాచినావు. వందనాలయా, 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 గతకాలం కాచినావు. వందనాలయా. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం పిల్లరా. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచన భాగాన్ని చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో నాకు తెలియదు గాని ఒక దైవజనుడిగా నీ కొరకు దేవుని పేట మోసుకుని వచ్చిన ఒక శుభవార్త. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి వైద్యులు చేతులెత్తేసి ఉండొచ్చు, నీకు సహాయం చేస్తున్న వారు కానరాకపోయి ఉండొచ్చు, పరిస్థితులన్నీ తారుమారై ఉండొచ్చు, కలవరాల మధ్య చిక్కి గందరగోళంలో నీ జీవితాన్ని ఈడ్చుకుంటా ఉండొచ్చు. ఈ రాత్రి దేవుని స్వరం నీతో మాట్లాడుతుంది. మనుషులకు అసాధ్యమవచ్చేమో గాని నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు మై గాడ్. నేను ప్రకటిస్తున్న ఈ యేసు ప్రభువు వారికి సమస్తము సాధ్యం. నమ్మిక మాత్రం ఉంచగలిగితే, నేను ప్రకటిస్తున్నా ఈ శబ్దంలో నీకు కనబడుతున్న యేసు దేవుని వైపు నీ మనసు త్రిప్పగలిగితే నిశ్చయముగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అదే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు యేసు, చదవండి ఆ మాట.
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. జాగ్రత్త నడుపులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తం సాధ్యం. నేను మీద చెప్పాలనుకున్న 2 మాటలు. ఒక మాట, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్మటం నీకు చేతనైతే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈనాడు క్రైస్తవ ప్రపంచంలోనైనా లేక మనుషులలో నమ్మకం లేదు. నమ్మకాన్ని ఉంచవలసిన రీతిలో ఉంచక చాలా మంది మేలు పొందలేకపోతున్నారు. రకరకాల వాటిని మనం నమ్ముతా ఉన్నాం. నిన్ను కలిగించిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, నిన్ను సృజించిన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా కార్యాలు నువ్వు చూస్తావు. ఒకవేళ నీ ఆలోచనలో, నీ మనసులో ఏ వైఖరి ఉందో నాకు తెలీదు, కానీ ప్రొపేట్ చెబుతున్నాను, నమ్మిక మాత్రం ఉంచు. నమ్మటం నీకు చేతనైతే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఒకనొక రోజున ఓ తండ్రి తన కుమారుడికి దెయ్యం పడతా ఉంటే, దెయ్యం పట్టినప్పుడల్లా నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ దూకుతా ఉన్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. మాంత్రికులను ఆశ్రయించాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నించినా కూడా వల్ల కాని పరిస్థితి. ఒక ఫిట్స్ రోగి ఎలాగైతే కింద పడి నురగకక్కుంటా గిలగిల్లాడుతా తనుగులాడుతాడో అట్లా తనుగులాడుతాడు. ఒకవేళ ఫిట్స్ రోగమేమని చెప్పేసి వైద్యులేమో ఈ ఫిట్స్ రోగానికి వైద్యం అందిస్తున్నా కూడా బాగుపడిన పరిస్థితి. జాగ్రత్త నడుపులారా, ఒక దైవజనుడిగా నా సేవా అనుభవం నేను గమనించింది, 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. దేని వల్ల కలుగుతున్నాయి చెప్పండి? కొంతమంది అంటారు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుద్దా? ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? మీరు జాగ్రత్త నడుపులారా, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. 75% రోగాలు దెయ్యాలు కలిగిస్తున్నాయి. నిజం. చాలా మందిలో చచ్చిపోవాలన్న ఆలోచన కలుగుతుంది. మీరు గమనించండి. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను అలా కూర్చున్నప్పుడు ఎవరో పక్క నుండి చచ్చిపో, నూతులో దూకు, ఉరేసుకొని చావు, ఆలోచనలు వస్తున్నాయి, భయం కలుగుతుంది. ఇట్లా ఏదో కోణంలో మనిషిని చంపాలి, నాశనం చేయాలని సైతాన్ ప్రణాళిక. కానీ నా యేసయ్య ప్రణాళిక, నిన్ను ప్రేమించిన ప్రేమ, నువ్వు ఎరగక మునిపే నిన్ను ఎరిగిన ప్రేమ సిలువలో బలిగా మారింది. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు నా కొరకు కలవరిశిలో రక్తాన్ని కార్చాడు ఆయన. 70% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి సార్. అందుకనే ప్రార్థన చేస్తే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. కడుతులు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. కొంతమందికి ప్రార్థన చేస్తే కరిగిపోతున్నాయి. కొన్ని రోగాలు 75% మట్టుకు దెయ్యాల ప్రభావం వల్ల కలుగుతా ఉన్నాయి. కొన్ని రోగాలు మనం చేసిన అతిక్రమం, మన పాపాన్ని బట్టి కలుగుతా ఉంది. నీ పాపం నీకు రోగాన్ని కలిగించొచ్చు, నీ పాపం నీకు సమస్య తేవచ్చు. ఇప్పుడు నీ రోగం పోవాలి అంటే వైద్యం వల్ల కుదిరిపడేది కాదు. నీ రోగం పోవాలంటే సేవకుల దగ్గరికి వెళ్ళి నెత్తి మీద పెట్టి, పాస్టర్ గారు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయండి. కొంతమంది అదొక ఫీల్, పాస్టర్ గారు నెత్తి మీద చేయబెడితే పోద్దని. నేనంట అలా ఎంతమంది సేవకులు నెత్తి మీద చేయబెట్టినా ఎంట్రుకలుడి బోడి తల అవుతామో బాగుపడవు. నీకు స్వస్థత కలగాలి అంటే ఒకే ఒక విషయం, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. నీ పాపం ఒప్పుకో, నీ రోగం విడిచి వెళ్ళిపోద్ది. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ సమస్య వెళ్ళిపోద్ది. నీ పాపమే నీ సమస్య కారణమైతే నువ్వు దేని వైపు తిరిగినా నీకు మేలు జరగదు. నువ్వు మేలు చూడలేవు, కార్యాన్ని కనుగొనలేవు. ఈరోజు మనిషి వెంపర్లాడుతున్నాడు తాను కలిగిన సమస్యను పోగొట్టుకోవాలని, తాను కలిగిన రోగాన్ని పోగొట్టుకోవాలని. అయ్యా, నీ పాపానికి విరుగుడు ఎక్కడైనా ఉందా అంటే యేసు రక్తం ద్వారా నీకు విడుదల కలుగుద్ది.
నువ్వు యేసయ్య నామాన్ని ఒప్పుకోవడం వలన నీ పాపాన్ని క్షమించగలడు ఆయన. పాస్టర్ గారు ఏమయ్యో గట్టిగా చెప్తున్నావే అంటే ఏ నామం ఒప్పుకోనని ఆ పాప విమోచన కలగదా అని నువ్వు అనుకోవచ్చు. నీ ఆలోచన ఒక ఆలోచన చెబుతున్నా. నేను ఒక అన్య కుటుంబంలో రక్షించబడ్డాను. మాది పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం. పక్కా విగ్రహారాధన కుటుంబంలో పుట్టా. మా ప్రాంతాలు ఇప్పుడు కొంచెం మార్పు చెందాయి, కానీ నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దినాల్లో ఒక 30-35 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఏందయ్యా అంటే మాంత్రిక శక్తుల ప్రభావం, విగ్రహారాధన, నరబలులు, ఇట్లా రకరకాల ప్రక్రియలు జరుగుతూ ఉండేవి. చాలా భయానకమైన ప్రాంతం, విగ్రహారాధన పెచ్చు. అటువంటి కుటుంబంలో పుట్టాను. సంక్రాంతి వస్తే మా నాన్న, మా తాతగారు సూర్యుడికి ముందలు పెట్టి కొన్ని గీతలు గీసి శ్రీనివాస సల్లంగుండ, భార్య పిల్లలు సల్లంగుండ, పెళ్లిగా మునిపి ఆస్తిపాత్రలు సల్లంగుండ గిర్రను తిప్పి దాన్ని కోసి రక్తం ఒలికిస్తే అక్కడున్న పరమాణం తినేవాడిని. నేను వయసులోకి వచ్చిన తర్వాత మంచిగా బ్రతకాలనుకునేవాడిని, మంచిగా బ్రతకలేకపోయేవాడిని. చెడుకు తావివ్వకుండా బ్రతకాలనుకునేవాడిని కానీ చెడుకు తావివ్వకుండా ఉండలేకపోయేవాడిని కాదు. నా చూపులు మారే కాదు, నా ఆలోచనలు మారే కాదు. అయ్యో నీతిగా బ్రతకాలనుకున్నాను కదా, వల్ల కావట్లేదని వెంపర్లాడేవాడిని. సత్యదేవుని ఎరిగిన తర్వాత మా నాన్నగారు ఒక రాజకీయ నాయకుడు, ఒక పలుబాటు కలిగిన ఒక రాజకీయ నాయకుడు. మా నాన్న దండం పెట్టి చెప్పాడు, ప్రార్థనకి వెళ్ళకడానికి దండం పెడతాను. మా నాన్న అంటాడు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకు నీకు తెలియదురా, పాడైపోతారు, అది భవిష్యత్తు పోతారా అని. నేను చెప్పేవాడిని, నానా ప్రార్థనకి వెళ్ళకపోతే నేను పాడైపోతానేమని. నేను గ్రహించాను, పరిశుద్ధంగా బ్రతకాలి అంటే అది యేసులోనే సాధ్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది వాస్తవం. పరిశుద్ధంగా బ్రతకాలంటే, పాపాన్ని జయించాలంటే, ఏ పాపానికైతే బానిసైపోయావో, ఏ పాపం చేత ఏడబడుతున్నావో, ఏ పాపానికి నువ్వు దాసోహం అయిపోయావో దాని నుంచి బయటికి రావాలంటే యేసు నామములో ఆ విడుదలను పొందగలవు. మా ఇంటి ముందర ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఫుల్ డ్రింకర్. పగలంతా కష్టపడతాడు, సాయంత్రం మొత్తం సారా దుకాణం కట్టేసి వస్తాడు. ఒక రోజు నా సిద్ధాంతం తీసుకొచ్చాడు ఇంటికి. ఎందుకయ్యా అంటే కలిసి రావట్లేదట. ఏం రావట్లేదు ఏమండి? ఫుల్గా పెగ్గేసి వాళ్ళ కొంపలో కలిసి వస్తుందంటారా? దరిద్రం నడిచి వస్తుంది వెనకాల. ఏం కలిసి వస్తుంది? కష్టం అంతా తీసుకెళ్ళి సారా కొట్లో పెడతాడు. ఇతగాడు ఫీల్ అసలు నాకు కలిసి రావట్లేదు సార్ అని. ఆయన అన్నాడు, ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు ఎవరు నాటారు? ఈ కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటే అది అరిష్టం, నష్టం, తీసే అన్నాడు. పీకి పడేసాడు. ఈ సంఘటన జరిగే సమయం నేను రక్షించబడి సేవలోకి వచ్చి సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఒక రోజు మా ఊరు వెళ్ళినప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది. చిన్నప్పుడు నువ్వు చూసిన అలవాటు కదా. కొబ్బరి చెట్టు ఏమైంది, మా ఊళ్ళని అడిగితే ఇలా జరిగింది అబ్బాయి. నేను అనుకున్నా ఆ కొబ్బరి చెట్టు కాదు అరిష్టం, ఇతను అరిష్టం. ఎవరు నష్టానికి కారకుడు ఎవడో? కొబ్బరి చెట్టు కాదు. కొబ్బరి చెట్టు ఉంటే కొబ్బరికాయలు వస్తుంది, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. కొబ్బరికాయలు పగలగొట్టి ఎండెత్తే మంచిగా కొబ్బరి నూనె వస్తుంది. ఎన్ని ఉపయోగాలండి! వీడి వల్ల ఏ ఉపయోగం లేదు. అనవసరంగా ఉపయోగపడే చెట్టు నరికించేసాడు. మారిందా దరిద్రం అంటే? మారలే. ఆ దరిద్రం అట్లాగే సాగింది. నేను అంటాను, ఏ పాపానికైతే బానిసయ్యావో ఆ పాపం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే, ఏ పాపం అయితే నేను నిడుచుకొని పోతుందో ఆ పాపం నుండి బయటికి రావాలి అంటే, నేను ప్రకటిస్తున్న యేసుని ఒకసారి నీ మనసులో, ప్రభువా అదిగో నేను వింటున్నా, యేసు ప్రభు అంటే కదా, నీ పేరు నేను చాలా సార్లు విన్నాను, నిన్ను మనసులో అనుకుంటే కార్యం జరుగుతుంట కదా. ఒకవేళ నిజంగా నేను మారడం నీకు ఇష్టమైతే నా జీవితంలో కార్యం చేయమని నువ్వు అనుకో.
నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి వశపరుచుకొనును గాక. హల్లెలూయా. నిశ్చయముగా అద్భుతమైన కార్యం నువ్వు చూస్తావంతే. ఈరోజు చాలా మంది సమస్యల కారణం పాప బంధకాలు ఉండిపోతున్నారు, పాపపు చీకటి అనుభవాలు ఉండిపోతున్నారు, అంధకార అనుభవాల్లో మిగిలిపోతున్నారు. ఒకవేళ నీ పాపమే కారణమైతే, నువ్వు వైద్యులు ఆశ్రయించి డబ్బు ఖర్చు పెట్టి ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఆరోగ్యం లేకుండా బాధపడుతుంటే, ఒక్కసారి ఒప్పుకొని పాపాన్ని, ఏ పాపానికైతే బందీ అయిపోయావో ఆ పాపాన్ని ఒప్పుకో, దేవుని దగ్గర ఏడవో. నిశ్చయంగా చెప్పగలను, ఏ రోగమైతే నిన్ను క్షీణింపజేసిందో, ఏ రోగమైతే నలుగురితో తిరగకుండా మంచానికి పరిమితం చేసిందో, ఏ రోగమైతే మరణానికి ఈడ్చుకోకపోతుందో, ఆ రోగం ఈ రాత్రి నువ్వు విడిచి వెళ్ళకపోతే, నా దేవుని పేట చెబుతున్నాను, అద్భుతం జరగకపోతే చూడు, ఖచ్చితంగా నా ప్రభు కార్యాన్ని చేయగలడు. హల్లెలూయా. 70% సమస్యల కారణం దెయ్యాల ప్రభావం, చీకటి ప్రభావం. కాస్త 20%, 25%లో నీ పాపం కారణం. కొన్నిసార్లు మన శరీర లోపాలను బట్టి కూడా రోగాలు వస్తాయి. అందుకని వైద్యాన్ని ఆశ్రయించేది. మన శరీర లోపాన్ని బట్టి రోగాలు వస్తే వైద్యాన్ని ఆశ్రయిస్తే, ఆ వైద్యాన్ని బట్టి మనం మేలు పొందొచ్చు. ప్రార్థనలో మనం కొనసాగించబడతాం దేవుని సహాయాన్ని బట్టి. కానీ 75% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. తనకు ఫిట్స్ వచ్చి కింద పడిపోతాడు, నురుగు కక్కుతాడు, తాళం చేతులు పెడతారు, రకరకాల ప్రయత్నం, ఏమి మార్పు లేదు. అదే తంతు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రికులను ఆశ్రయించినా కూడా ఉపయోగం లేని పరిస్థితి. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఉపయోగం లేని పరిస్థితి. రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరికి యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. కొంచెం చిన్న తేడా జరిగింది. ఈయన వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు, ఇలా శిష్యులు ఉన్నారు అక్కడ. ఈ శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆయన వచ్చేపాటికి ఏ టైం అవుతుందో తెలియదయ్యా, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు, కొంచెం ప్రార్థన చేయమంటే, మా వాళ్ళేం బడాయి బచ్చి ఎక్కువ తెచ్చి అన్నట్టు అనమాట. పేదరన్నా కమాన్ ప్రార్థన చేయను కానీ, ఏంది ప్రార్థన చేస్తాం ఏకపోతే పక్కనుండి, అరే మొన్న ఆడికెళ్ళి తట్టడి పడ్డరా, ఇక్కడ పట్టలేదే అని చెప్పేసి ఆడి నెత్తి మీద చేయబెట్టి గిర్రా తిప్పుతున్నాడు, గోపురం చుట్టూ తిప్పినట్టు. పడేద్దానికి తిప్పలు పడ్డాడు. ఎప్పుడు ఎదురన్నా పక్కరా యాకోబు, నేను కూడా ప్రార్థన చేస్తానా, అసలు నేను ప్రార్థన చేయలేదు, అట్లా నిలబెడితే పడిపోయారన్నా, అసలు పక్కరా. వీళ్ళు ప్రయోగాలు మొత్తం చేస్తున్నారు. ఉన్న ఆశ నమ్మకం పోయింది ఎవరికి? తండ్రికి. వీళ్ళు ఎట్టుకున్నారంటే వీళ్ళ గురువు ఎట్టుంటాడు రా ఆయనని. సార్లే బాబు మా పిల్లల్ని చంపేటట్టున్నారు, బయలుదేరుతామని లోపు వేసే వచ్చాడు. ఆయన అంటాడు, నీ వలన మేమేదో పొందాలనుకున్నాం, నీ వలన శాతనైతే మాకేదైనా మేలు చేయ అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. యాయిరుతో ప్రభు అంటాడు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోలేదు, నీ కుమార్తె బ్రతికే ఉంది, నమ్మిక మాత్రం ఉంచు. నమ్ము. యేసును నమ్ముకున్న వారి జీవితాలు నవ్వులు పాలు కాలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు క్రైస్తవ్యంలో నమ్మకం పోయింది, నమ్మకం ఎక్కువైపోయింది. నమ్ము. నువ్వు ఆయన వాక్యం నమ్మేవా? వాక్కును పంపి రోగులు బాగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయంగా నా ప్రభు స్వస్థపరచగలడు, నీకున్న సమస్యను తొలగించగలడు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్ము. నమ్మకం ఉంచడం వల్ల దేవుడు ఎక్కడ కొన్ని సిగ్గుపరచడు. ఈరోజు చాలా మంది అపనమ్మక స్థితి, నమ్మలేకపోతున్నారు ఆయన్ని. నమ్మిక ఉంచలేక వేటో మీద నమ్మకాన్ని ఉంచి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త నడుపులారా. యేసు నమ్ముకున్నావా, నరకం నుండి తప్పించబడతావు.
యేసుని నమ్ముకుంటే నరకం నుండి తప్పించబడతావు. యేసుని నమ్ముకుంటే నరకం నుంచి విమోచించబడతావు. ఈరోజు చాలా మంది యేసుని నమ్మడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ ప్రార్థనకు వచ్చే వారి జీవితాలు తొంగి చూసినా యేసు మీద అంత నమ్మకం ఉండలేదు. ఏదో ప్రార్థనకు వచ్చామంటే ప్రార్థనకు వచ్చామా, ఉన్నామా, పోయామా, ఇంకంతకు మించిన వేరొక ఆలోచన మాత్రం క్రైస్తవం తడతలేదు. మనం దేవుణ్ణి నమ్మాలి. నమ్మిక కలిగి మనం బ్రతికితేనండి మనల్ని ఏది కదల్చలేదు. ఆమెన్. మీరు బబులోను దేశానికి వెళ్ళి చూడండి, 3 యవనస్తులు అననీయ, అజర్య, మిషాయేల్ రాజు ఆజ్ఞకు భయపడక, రాజు ఆజ్ఞకు కలవరపడక నమ్మిక కలిగి ఉన్నారు. నమ్మారు. రాజు ఎదురు నిలబడ్డప్పటికీ కలవరపరచబడలేదు. రాజా, నీకు ఉత్తరం ఇవ్వాలన్న భయం చింత మాకు లేదు, నువ్వేదని చేసుకో, మా దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్థుడు. ఆమెన్. ఆయన సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కం, నీ ఆజ్ఞకు మేము లోబడం. ఏం విశ్వాసం చూపించారండి వాళ్ళు. అందుకని అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు. ఆమెన్. అగ్ని బలాన్ని దేవుడు విరిచాడు. నమ్మిక కలిగి మనం బ్రతకాలి. ఈనాటి దినాల్లో క్రైస్తవ్యంలో అవ్వచ్చు, మనుషుల్లో అవ్వచ్చు, నమ్మకాన్ని తప్పకొడుతున్నాడు. నమ్మకాన్ని నమ్మి నానబోతే పులిసి బూరులు అవుతాయని సామెత అన్నారు మీరు. నమ్మకాన్ని పాడు చేస్తున్నాడు వాడు. నమ్మలేకపోతున్నాం ఆయన్ని. ఒక దైవజనుడిగా నేను పెద్ద ఉపదేశించడానికి రాత్రికి నిలబడలేదు, కానీ కూర్చున్న మీకును బయట వింటున్న వారికి సువార్త వర్తమానం మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నమ్ము, దేవుని నమ్ము. నీ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వమ్ము చేయడు. నమ్మకానికి ఉన్న బలం నీకు తెలితే ఎక్కడ టెన్షన్ పడవు. ఒక మాట చెప్పి నేను ముందరికి వెళ్తాను. ఒక బస్సు ప్రయాణం కొనసాగించబడుతుంది. బస్సులో చాలా మంది ఉన్నారు. సడన్ గా ఆ బస్సులో ఒక అతనికి విపరీతమైన కడుపు నొప్పి, కింద పడి దొరులుతున్నాడు, గందరగోళం అయిపోతున్నాడు, అల్లకొల్లాలం అయిపోతున్నాడు. ఆ బస్సు మళ్ళీ ఒక స్టేజ్ లాగాలంటే దాదాపు ఒక అర్ధగంట ప్రయాణం చేయాలి. ఇతను కలిగి ఆ నొప్పిని చూస్తే అల్లకొల్లాలం అయిపోతున్నాడు. ఏం చేయాలి? కేకలు పెడుతున్నాడు, తన్నుకులాడుతున్నాడు. బస్సు ఏడని ఆపడానికి కూడా అవకాశం లేదు. దరిదాపుల ఊర్లు ఏమి లేవు. అది ఏజెన్సీ ప్రాంతం. చాలా దూరం ప్రయాణం చేస్తే గానీ ఇంకో ఊరు రాదు. ఏం చేయాలి అర్థం కాని స్థితి. ఆ బస్సులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ తెలుసుకున్న ఒక వ్యక్తి అతను కనుగొని, డాక్టర్ గారు, అమ్మయ్య మీరు ఉన్నారు కదా సార్, ఏం సార్ అతను అంత గందరగోళం అవుతుంటే మీరు ఏం మాట్లాడరు? నాకాడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏమి లేదయ్యా, నేనేదో అర్జెంట్ పని మీద బయలుదేరి వచ్చాను, హడావిడిగా నాకాడ ఏమి లేదు, అందుకని ఏం మాట్లాడతలేదని. సార్, నాకు నమ్మకం ఉంది సార్, మీరు ఏదైనా చేసి మీరు ఆ నొప్పిని తగ్గించగలరని నాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పేసి అతన్ని దగ్గర తీసుకొచ్చి, ఈయన మంచి డాక్టర్ గారండి, ఆర్ఎంపీ డాక్టర్ అండి, చక్కగా ట్రీట్మెంట్ ఇస్తాడండి, ఆ నమ్మకం నాకు ఉందని చెబుతున్నాడు. కానీ తన దగ్గర కిట్ ఏమి లేదు, టాబ్లెట్ ఏమి లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఉండండి అని చెప్పేసి అతను సీట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. నోరు తెరువు అబ్బాయి అన్నాడు. నోరు తెరిచాడు, నోట్లో వేసాడు టాబ్లెట్ లాంటిది. సపరెత్తానే ఉండు, కొరక్క మింగక సపరెత్తానే ఉండు అన్నాడు. సపరెత్తున్నాడు కానీ కరగట్లే. ఇది కరగట్లేదు ఏంది అని నోట్లో తీయొద్దు, నోట్లో ఉంచుకో, సపరెత్త ఉండు, ఆ లాలాజలం మింగుతా ఉండు, తగ్గుద్దు అన్నాడు. అట్లాగే సపరెత్తున్నాడు, లాలాజలం మింగుతున్నాడు. ఇక మెల్లి కొంత సమయం తగ్గిపోయింది. ఎలా ఉంది అబ్బాయి? బాగుంది డాక్టర్ గారు, తగ్గిపోయింది. మా దేవుళ్ళలాగా వచ్చారు మీరు లేకపోతే నా పరిస్థితి ఏమిటో? అబ్బాయి, నేను ముందర స్టేజ్లో దిగిపోతా కానీ నువ్వు తర్వాత స్టేజ్ అనుకోండి కదా, ఇంటికి వెళ్ళేదాకా నీ నోట్లో ఉన్న దాన్ని తీయొద్దు, అది నోట్లో ఉంచుకో, సపరెత్తానే ఉండు, ఇంటికి వెళ్తూ చూసే అన్నాడు. డాక్టర్ గారు దిగిపోతా కూడా అదే విషయం చెప్పాడు. ఇక నమ్మకం కలిగింది, తగ్గిపోయింది కదా, అదేదైతే మనకెందుకు, ఇక ఇంకా నమ్మకం కలిగింది, అసలు ఫ్రీ అయిపోయాడు, ఇక తేలికైపోయింది. డాక్టర్ గారు దిగాడు, తర్వాత స్టేజ్ లో అబ్బాయి దిగాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఊయమని చెప్పాడు కదా అని ఊసే ముందు ఆ నోట్లో ఇంతకేంది, అది కరగట్లేదు,
అసలు ఏ మార్పు లేదు, అట్లాగే ఉంది. అసలు ఏందని చూస్తే అది గుండి. ఏం చెప్పండి? చొక్కా గుండి. చొక్కా గుండి సార్. నోట్లో పెట్టాడు, సాప్రంచమన్నాడు. ఎడ తగ్గింది? నమ్మకం. ఏం చెప్పండి? ఏం చెప్పండి? నమ్మకం. నమ్మాడు. నమ్ము, యేసయ్య మాట నమ్ము. నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దూరాన లేక సమీపాన ఎక్కడున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మగలిగిన రీతిలో నమ్మగలిగితే దేవుడు ఎక్కడకు విడిచిపెట్టడు. నమ్మిక కలిగి బ్రతుకు. నమ్మడం ద్వారా అద్భుతాలు నువ్వు చూస్తావు. నమ్మడం ద్వారా దేవుడు మేలు చేస్తాడు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా యేసును నమ్మనంతగా నమ్మకే దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు. ఈరోజు చాలా మంది నిరాశ. ఇటు పరుగులు తీస్తున్నారు, అటు పరుగులు తీస్తున్నారు. ఏడకెళ్తే అద్భుతాలు జరుగుతాయి, ఆడికెళ్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేసేవాడు, నేను కాదంటలేదు. సంఘాన్ని చెబుతున్న ఒక క్రమం, నీ సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ నమ్మకంగా ఉండు. నమ్మకస్తునికి మెండైన దీవెనలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? నమ్మకస్తునికి మెండైన దీవెనలు సార్. మనం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకునేది యేసయ్య ముఖాన్ని చూసి. మనుషుల ముఖాన్ని చూస్తే అసలు మనుషులకు వచ్చిన కొత్త కోపం మనకి మామూలు రాదు. పట 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 పలుగురిగేస్తాం ఏదో పూన్నట్టుగే. కానీ దేవుని ముఖం చూసి మన సహిస్తుంది కనుక ఏ స్థితి నీకున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నమ్మిక మాత్రం ఉంచు. దిక్కులు చూడొద్దు, యేసు వైపు తేరి చూడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులన్నీ మారిపోతాయి. నేను కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన అప్పుల బంధకాల్లో మునిగిపోయాను. ఆరాధన ఛానల్లో టీవీ ప్రోగ్రాం చేస్తా. నాకాడ కొంచెం ఈ వాయిద్యకారులు ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు తినడానికి తిండి ఉండదు కానీ మీసంగా సంపంగి అంటే మాట్లాడేవాళ్ళు. అనా ఏ స్టేజ్ ఎత్తే అసలు మామూలుగా ఉండకూడదనా, ఫ్లవర్ బొక్కేలేవో, వాళ్ళు డబ్బులు ఉండేవి కాదు, అన్ని అప్పులే. చివరికి మొత్తం నెత్తి మీద పడ్డాయి. ఏం లేదు, ఇక మొత్తం దూరాలు మీద పడ్డాయి. ఏం అర్థం కాని పరిస్థితి, కలవరం ఉండిపోయాను. నమ్మకం పోయింది నాకు. మరలా ఆ స్థితిలోకి వస్తానా? పరిస్థితులు మారుతాయా? నేను సేవలో నిలదొక్కోగలనా? అసలు కలవరాలు కలవరాలు కలవరాలు, అసలు మామూలు కలవరం కాదు, నిరుత్సాహం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సేవ ఒకటే ఆధారం, మరి ఏదీ లేదు. మా తల్లిదండ్రులు అరే బాబు అది కాదురా నాన్న కూడా నేను వదులుకొని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఎలా గట్టినవ్వాలి, ఏంటి స్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తా ఉంటే ఏడుపు తప్ప ఏది నా జీవితంలో కానరాని పరిస్థితి. మోకరించి ఏడుస్తా ఉంటే ఒక మెల్లని స్వరం నాకు వినబడుతుంది. ఆ మెల్లని స్వరాన్ని పట్టుకొని ఒక చిన్న రాగం పట్టుకొని దేవునికి ఒక చిన్న పాట రాశాను. ఆ స్వరం ఏంటంటే, భయపడకు నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా, భయపడకు నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా. ఆ పదం పట్టుకొని నేను అలా పాడుతా ఉండగా, దేవుని సన్నిధిలో మొర పెడతా ఉండగా పరిస్థితులు మార్చే యేసయ్య ప్రత్యక్షత నాకు కనబడింది. వెంటనే ఆనందంతో ఇంకొక మాట పాడడం ప్రారంభించాను. పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా, మహాదేవుడా, పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా, మహాదేవుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, నీకే నా ఆరాధన యేసయ్యా, నీకే నా ఆరాధన. పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, పూజ్యుడా, యోగ్యుడా, ప్రాణప్రియుడా, నీకే నా ఆరాధన
యేసయ్య నీకేన ఆరాధన. పరిస్థితులన్నిటిని మార్చగలిగిన మహనీయుడా, మహాదేవుడా, మహనీయుడా. హల్లెలూయా. నా కష్టకాలను ఆదరించిన మాట. పరిస్థితులు మారుతాయి. అసలు ఆధారమే కనబడలే, కన్నీళ్ళు తప్ప. కళ్ళు మూసుకుంటే అప్పులోళ్ళు తప్ప ఎవరు కనబడతలే. ప్రార్థనలు ఎవరు కనబడుతున్నారు? అప్పులోళ్ళు తప్ప ఎవరు కనబడతలే. కలవరం, వేదన, బాధ. కానీ నాకు ఆధారమైన వాడు, నమ్మదగిన వాడు. ఈ రాత్రి అదే దేవుడు నీకు ఆధారం అయితే నిన్ను కన్నీళ్లలో వదిలిపెట్టడు. నీ కన్నీరు తోడబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నీ కష్టాన్ని చూసే దేవుడు నిన్ను మర్చిపోడు బిడా. నీ భర్తకు తెలియపోవచ్చు నీ కన్నీరు, నీ తల్లిదండ్రులకు తెలియపోవచ్చు నీ కష్టం, నీ సమస్య. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారి కనులకు మరుగైంది ఏదీ లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. కలవరపడొద్దు, మరణానికి అప్పగించొద్దు, నీకు నువ్వే హాని చేసుకోవద్దు, నువ్వు హానికి తలపెట్టుకోవద్దు. చచ్చిపోతే బాగుంటుందన్న ప్రయత్నాలు, ఆలోచనలు మానో. నీకు ఆధారమైన వాడు, ఎండిన మొద్దు చిగురింప చేయగలిగిన దేవుడు, యెషయా మొద్దులో చిగురు పుట్టించిన దేవుడు. ఆధారం లేనప్పుడు, ఆశ లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు మార్గమైన యేసు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు, నమ్ము. ఈరోజు రకరకాల వాటి మీద నమ్మకాలు వెళ్ళిపోతున్నాయి. ఒక అన్యుడేమో తాయిత్తుల వైపు, ఒక అన్యుడేమో నిమ్మకాయల వైపు, ఒక అన్యుడేమో రకరకాల వాటి వైపు. ఈరోజు క్రైస్తవం కూడా రకరకాల మీద నమ్మకాలు మోపేసుకుంటున్నాం. యేసయ్య మాట నమ్మలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఈ మధ్య కాలంలోనే ఆఫ్రికా ప్రాంతంలో ఒక దైవజనుడు చక్కగా వాడబడుతున్నాడు. నమ్మకం విశ్వాసులకి. మా పాస్టర్ గారు ఏది చెబితే జరుగుద్ది, మా పాస్టర్ గారు చెప్పాడంటే జరుగుద్ది అంతే. ఇంకా బ్లైండ్ ఫేత్ పాస్టర్ గారి. ఈ పాస్టర్ గారు అంటాడు, మీరు ఎంతమంది యేసును చూడాలనుకుంటున్నారు, మీలో ఎంతమందిని యేసును చూడాలనుకుంటున్నారో వాళ్ళు మీకు చేయెత్తండి. నేను మీకు చెబుతాను, మీరు నిజంగా యేసును కనుగోవాలనుకుంటే, నేను చెప్పే విషయంలో మీరు జాగ్రత్త వహించగలిగితే మీరు ఖచ్చితంగా యేసును కలుసుకుంటారని చెప్పాడు. ఈయన చెప్పిన మాటలు చాలా మంది విని ఆశతో ఎదురు చూశారు. ఏం చెప్తాడు సేవకుడని. ఇది ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు ఆ క్లిప్ చూపిస్తాను. ఈ మధ్య కాలంలో జరిగింది. అది చాలా విచిత్రం అండి. దేవుని వాక్యం మీద మన విశ్వాసం కట్టబడకపోతే మనం మోసగించబడతాం. ఏం చేయబడతాం చెప్పండి? మోసగించబడతాం. ఇవి చివరి దినాలు. ఈ చివరి దినాల్లో యేసు ప్రభుని నమ్మవలసిన రీతిలో నమ్మకపోయినా, దేవుని మీద ఆధారపడవలసిన రీతిలో ఆధారపడకపోయినా నష్టపోయేది మనమే, నష్టానికి అప్పగించబడేది మనమే. ఆ పరిస్థితి నీ జీవితంలో జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా యేసుని సంపూర్ణంగా అంగీకరించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ క్లిప్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా. అది ఈ మధ్య కాలంలో జరిగింది. అది చాలా విచిత్రం అనిపించింది. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత గమనం ఉన్న ఈ దినాల్లో కూడా ఇంత అజ్ఞానంతో కూడిన విశ్వాసులు ఉన్నారనిపించింది నాకు. జాగ్రత్తగా చూడండి, మీకు స్క్రీన్ లో కనబడుద్ది. ఇదిగో, ఈ పాస్టర్ గారు అంటాడు, మీరు కట్టిన ఉపవాసాలు చేసి చచ్చిపోతే మీరు యేసును కలుసుకుంటారని. చాలా బాధాకరం ఏంటి తెలుసా? ఈ పాస్టర్ గారి మాటలు చాలా మంది విని అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఉపవాసాలు నుండి గొంతు ఎండేదాకా ఏమి తీసుకోకుండా, కడుపులు కాలిపోతున్నా కూడా ఏం ముట్టుకోకుండా అట్లా ఉండి చచ్చిపోయారు. చాలా మంది ఈయన మాటలు విని అడవుల్లోకి పోయి కఠిన ఉపవాసాలు ఉండి చచ్చిపోయారు. దేవుని వాక్యం ఎక్కడ కూడా అలా రాయబడలేదు. ఈరోజు చాలా మంది అండి క్రైస్తవులు ఉన్న బాధాకరం ఏంటి తెలుసా? వాక్యం నమ్మలేకపోతున్నారు. వాక్యం నమ్మట్లేదు. మాలాంటి బలహీనమైన ఘట్టాలని,
మేమేదో ఉద్రేకం చెప్పే మాటలు విని వాటిని వాస్తవం అనుకొని అజ్ఞాన దశలు ఉండిపోతున్నారు. ఒక దైవజనుడిగా సంగమా చేతులు జోడించి చెబుతున్న ఇవి చివరి దినాలు, మోసగించబడే దినాలు. దేవుని వాక్యం నమ్ము, దేవుని వాక్యం నమ్ము. ఎంత గొప్ప సేవకుడు చెప్పాడు కాదు, బైబిల్లో రాయబడిందా లేదా చూడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గొప్ప దైవజనుడు చెప్పాడు కాదు, గొప్ప దేవుడు చెప్పిన మాట వాస్తవం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. భ్రమపరచబడొద్దు, భ్రమపరచబడొద్దు. వాక్యములు అలా ఉందా లేదా చూడు. నేనే కాదు, నాకంటే ఉన్నతంగా వాడబడే పెద్ద సేవకులు అని చెప్పే వాళ్ళైనా చేయబడితే చచ్చిపోయిన లేచి కూర్చొని అనుభవం కలిగిన దైవజనులు వచ్చి ఈ చెప్పినా కూడా బ్లైండ్ గా నమ్మొద్దు. వాక్యములు అలా ఉందా లేదా, లేదా తీసి పక్కన పెట్టాయి, అవసరమే లేదు. దేవునికి తప్ప దేనికి స్థానం మన జీవితాల్లోనికి రాకూడదు. ఆయన మాటని మనం నమ్మగలిగితే మనం పరలోకానికి వారసులుగా సిద్ధపరచబడతాం. హల్లెలూయా. సైతానుగాడు క్రైస్తవ్యాన్ని మోసగిస్తున్నాడు. ఒక అన్యుణ్ణి రకరకాల కోణాల్లో మోసం చేస్తున్నాడు. దేవుని ప్రజలుగా పిలవబడుతున్న వాళ్ళు కూడా రకరకాల కోణాల్లో. ఈరోజు వాక్యం చదివి వాళ్ళు తక్కువైపోయారు. వాక్యం చదివి వాళ్ళు లేరండి. వాక్యం చదివి వాళ్ళు లేరు. వాక్యాన్ని గ్రహించగలిగితే, గమనించగలిగితే ఆశీర్వాదం. ఒక దైవజనుడు ఒక పెద్ద వాల్ పోస్ట్ వేయించుకున్నాడు, చక్కగా వాడబడే దైవజనుడి. నేను ఆయన విమర్శించట్లేదు. క్రమం తప్పిన ఏ సేవను కూడా దేవుడు అంగీకరించలేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం చదవండి. ప్రభువా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, నీ నామంలో దెయ్యాలు అలగట్లేదా, డెవిల్స్ అలగొట్టే డెమనిక్ మినిస్ట్రీ, డెవిలర్స్ మినిస్ట్రీ చేశాను కదా, ప్రాఫిటిక్ మినిస్ట్రీ చేశాను కదా, నేను తెలియదా ప్రభు అని. ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా. బైబిల్లో రాయబడి మాట, క్రమంలో లేని సేవ అక్రమంలో చేర్చబడుద్ది. క్రమంలో లేని సేవని దేవుడు అంగీకరించడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్య క్రమాన్ని మీరి చేసే ఏ సేవను దేవుడు అంగీకరించడు. ఇవి చివరి దినాలు. రకరకాల కోణాల్లో సాతాను మోసగించడానికి వాడు మోసగాడు గనక వాడు రకరకాల కోణాల అవతారాలు ఎత్తుతున్నాడు. ఈ వాక్యాన్ని మనం సత్యవాక్యాన్ని గ్రహించగలిగితే, దీన్ని అంగీకరించగలిగితే, దీన్ని తెలుసుకోగలిగితే మనం మోసగించబడం. ఈనాటి క్రైస్తవుల దౌర్భాగ్యం తెలుసా? చర్చిలకి వెళ్తాం, ప్రార్థనలకు వెళ్తాం, పాటలు పాడుతూ అన్ని చేస్తాం, వాక్యం టయానికి బలే నిద్రపోతాం. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెబుతారా? అయ్యి బాబు, చాలా అలట్టుకున్నారే. దేవుడికి మహిమ కలుగునుగాక. బ్రహ్మాండంగా నిద్రపోతామని సార్. వాక్యం చెప్పేటానికి నిద్ర వస్తుంది, పాటలు పాడడానికి నిద్ర వస్తుందా, ఆరాధన నిద్ర వస్తుందా, సాక్ష్యాలు నిద్ర వస్తుందా? రాదు. వాక్యం అంటే చాలు భలే నిద్ర వస్తుంది. ఇప్పుడు వాక్యాలు చెప్పేటానికి బైబిల్ చేతులు ఉంటలే, ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్లు ఏంటి? స్మార్ట్ ఫోన్లు. ఒకవేళ పాస్టర్ గారు ఏం తప్పాయి ఫోన్ చూస్తానంటే, సార్ బైబిల్ చూస్తున్నా సార్. బైబిల్ ఏం చూస్తున్నాడట? బైబిల్. వెంటనే మార్చేస్తాడు స్క్రీన్, వెంటనే మార్చేస్తాడు. మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండడం, ఆయన మనం గౌరవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడు, జాగ్రత్త గ్రహించు. దాన్ని అంగీకరిస్తే నిన్ను ఎవరు మోసగించలేరు. ఈరోజు దేవుని వాక్యాన్ని గ్రహించక చాలా మంది మోసపోతున్నారు. ఆయన ఎంత బ్యానర్ పెట్టాడని తెలుసా? నేను ఆయన విమర్శించలే, వాస్తవం చెబుతున్నా. వాక్య క్రమం కాదని చెబుతున్నా, నేను విమర్శించలే, క్రమము కాదని చెప్తున్నాను. ఇదిగో, మీకు పిల్లలు లేరా? అట్టి పండిస్తా. ఏ పండిస్తా? ఏ పండిస్తా? మీకు పిల్లలు లేరా? ఒడిబట్టు, 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 అరేమా ఒడిబట్టు. పిల్లలు సంతాన ప్రాప్తి కలుగునుగా. ఒళ్ళు పడతా. మీరు బాధల్లో ఉన్నారా? బాదం పండిస్తా. అబ్బా, ఏ పండట? ఏం పండిస్తాడట? చెప్పండి, చెప్పండి అమ్మా. ఏ పండు? బాదం పండిస్తాడట. నెమ్మది లేదా? నేరేడు పండిస్తా. ఏ పండు? ఏ పండు చెప్పండి? నెమ్మది లేకపోతే నేరేడు పండు. అప్పుల్లో ఉన్నారా? అట్టిపండు అయిపోయింది అక్కాయ్. అంజూర పండు. అప్పుల్లో ఉన్నారా? అయ్యి బాబు, అప్పులని మాకే సార్. ఎందుకంటే మనకున్న బడ ఇంకొకటి ఉండదు సార్. క్రైస్తవ్యంలో దేవుడు ఎంత ఆశీర్వదించినా మన బడాయి దెబ్బకి అప్పులు అక్కడే ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? తినడానికి తినలేకపోయిన మీసలకి నేను చేశా.
ఆ, నేను అప్పుడు వేసుకున్న సొక్క 3,000, ప్యాంట్ 2,000, ఓవరాల్ గా 5,000. సొక్కా ప్యాంట్కి సరిపోయింది మన సంపద మన సొక్కా ప్యాంట్కి సరిపోయింది సార్. బడాయి బచ్చా గుళ్ళకి చచ్చా. మళ్ళీ ఎవడన్నా ఏం పాస్టర్ గారు అంటే, మా దేవుడు రాజు, మేము రాజు బిడ్డలం కనుక కాస్ట్లీ ఎక్కడ కూడా తగ్గం, ఇంకంతే. ఈ మధ్యని ఈ డైలాగ్ కూడా అన్నారండు, తగ్గేది లేదట. మరి ఆడబట్టారు ఈ రాగా ఈ మాయదారి డైలాగులు. అంత మునుపు నా మాట నేనే ఎన్నో, బైబిల్ ఒకడన్నాడు ఆ మాట, సేన పట్టినోడు, నా మాట నేనే ఎన్నన్నాడు అంటే దెయ్యం పట్టినోడు అనే మాటలు ఈ ఫ్యాషన్ అయిపోయిన మాటలు. నేను తెలుసుకున్న సత్యం తెలుసా, మనం ఆరాధించే దేవుడు గొడ్డల్లో రాజు కాదు, గుణాల్లో రాజు. చెప్పండి ఎవరు? గొడ్డల్లో రాజు కాదు సార్, గుణాల్లో రాజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అర్థమైంది ఒకటి, ఎంతున్నా కూడా సింపుల్ గా ఉంటే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఏమి లేకపోయినా కూడా పండగ వచ్చింది అనుకోండి, 5,000 రూపాయలు చీర వేయాల్సింది మనం. అంటే 5,000 రూపాయల చీర తాపోతే ఇంట్లో ఇంట్లో ఆయనకి మడత కాజే కిస్మిస్ మొత్తం ఇంట్లోనే అయిపోద్ది. ఇటు సీది అడు సీది ఇక చూసుకొని ఈ సీదుడికి వాడు తట్టుకోలేక ఇక వినుకుండా పోయి అడావుడిది ఎత్తాడు చీర. ఎన్ని అప్పులైనా ఉండి మనకిచ్చే ప్రతిది మనం జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకోగలిగితే మన అప్పులు తీర్చబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డబ్బుల గురించి కూడా దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడండో. నేను తెలుసుకున్న సత్యం అది. అర్థమైందా? ఉన్నాయి సార్, ఏమని చెప్పి అయిపోయిందా, వస్తాయి బాబు, వస్తాయి. మరి ప్రతి రూపాయి దేవుడు లెక్క చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి రూపాయి దేవుడు లెక్క చెప్పాలి. అక్కాయిలో మా అక్కయ్యలు తక్కువ ఏం కాదండు, మా అక్కయ్యల దెబ్బకే మా బెదర్లు మొత్తం కాడికి దిగ్గొట్టిన నాకటి మేకులు లాగా ఉంటున్నారు. కారణం ఏంటి? కాడికి అప్పులు. ఎవరన్నా క్లిప్పులు అమ్మే వాళ్ళు వచ్చారా, మన ఇంటికి రావాల్సింది అన్ని మనమే. చీరలు అమ్మే వాళ్ళు వచ్చిన మన ఇంటికే, ఏది వచ్చినా కూడా దాడిపోను అన్ని ఇంటికే. అదెందుకే, ఏందో తీసుకుంటూ ఉంటాయిగా. షోకేసులు పెట్టుకున్న ఊరే కదా అయింది. జ్ఞానం లేని పనులు ఇవన్నీ. అప్పుల్లో ఉంటే ఏమెత్తాడట? నాకు అనిపించింది నిద్ర లేకపోతే నిమ్మకాయలు ఎత్తాడు అనిపించింది నాకు. అది ఒకటి తక్కువైపోయింది. నిద్ర లేదు నిమ్మకాయలు ఎత్తానంటే అయ్యి బాబోయ్ ఇదే తేడా ఉంది అనిపించింది నాకు. నమ్మకం అంటే దేని మీద వెళ్ళిపోతుంది? అప్పుల్లో ఉన్నాడు ఆ నమ్మకం. ఏ పండు అది? ఈ గుర్తుని చూసారా? అంజూర పండు మీదకి వెళ్ళిపోతుంది, ఖర్చుల మీదకి వెళ్ళిపోతుంది, నూనె సీసా మీదకి వెళ్ళిపోతుంది. యేసన్ గారు చాలా ఆయన సేవదిలో ఒక సంఘటన చెప్పాడు, అది యూట్యూబ్ ఛానల్ మీకు దొరుకుద్ది. భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక ముసలామి వాళ్ళ మనవరాలతో అనుకుంటా ప్రేరాల డబ్బా ఇస్తే పాస్ గారు ప్రార్థన చేసాడు. యేసన్న ప్రార్థన చేసి పంపిస్తే రాత్రి తగ్గింది. తగ్గిందని చెప్పేసి ఆ నూనె డబ్బాని ఇంటి మధ్యలో పెట్టి ఇక చూసుకో అదే దేవుడు అయింది. నీకు ప్రార్థనకి వెళ్తే ముసలిది అదే ప్రార్థన ఎత్తుగా తగ్గింది, ఇక చూసుకో ఆ నూనె డబ్బా దేవుడు అయిపోయింది. సాయంత్రం పోద్దట, ఎట్ట శంపలా అవుతుందట అంటదట. ఇదే పని. ఈ దైవజుడికి ఆ మాట తెలియని ఓరు నాయన నేను అంత పని చేశాను రా బాబు. విశ్వాసం ఎవరి మీద ఉండాలా? యేసయ్య మీద ఉండాలా. నా దెబ్బకి ముసలం విశ్వాసం దేని మీద వెళ్ళిపోయింది? నూనె డబ్బా మీద వెళ్ళిపోయింది రా బాబు. లేనిపోను గొడవ ఏడకపోద్ది ముసలమ్మ. నరకని పోయింది అనుకో, ఎవరు చెప్పాలి లెక్క? లేనిపోను గొడవ. అర్థమైందా? నువ్వు దేవుని వాక్యం నమ్ము. దేవుని వాక్యం నమ్మావా, మొట్టమొదటి దేవుని వాక్యం మీద ఆధారపడు, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచకపోతే నష్టపోయేది నువ్వే. ఆరోగ్యం కాదు, ఆస్తి కాదు, జాగ్రత్త. పరలోకాన్ని పోగొట్టుకుంటూ మరలా సంపాదించుకోలేవు కనుక జాగ్రత్త. ఒకవేళ ఈ మాటలు చెప్పడానికి దేవుడు వాతావరణం అనుకూలపరిచి నేను తీసుకొని కూర్చోబెట్టి ఈ మాటలు నీ చెవిని జోరేగలా ఊతుతా ఉన్నప్పటికీ తృణీకరించావా, తీర్పు దినాన్ని తప్పించుకోలేవు. దేవుడు సమస్తాన్ని స్వాధీనపరుచుకొని నిమ్మలపరిచింది నీతో మాట్లాడడానికి. ఆ దేవుని స్వరానికి లోబడు, దేవుని మాటను అంగీకరించు. రెండవదిగా ఈనాడు ప్రజల్లో సంఘాల్లో కనబడింది భయం. ఏ భయం చెప్పండి? ఏ భయం? కుక్కలంటే భయం, ఒకడికైతే వాడి నీడంటే వాడికే భయం, ఒంటరిగా ఉంటే భయం,
ఎక్కువ తింటే రోగాలు వస్తాయని భయం, లేకపోతే నిద్రగాతే గ్లామర్ దెబ్బవుతుందని భయం, రకరకాల భయాలు. అన్ని భయాలు ఉన్నాయి కానీ మనిషిలో ఏం లేదు, దేవుడంటే భయం లేదు. ఈరోజు భయపడవలసిన దేవునికి భయపడక నువ్వు అన్నిటికి భయపడితే నష్టమా మేలా? నష్టమే. అన్నిటి భయపడుతున్నావు. రోగం అంటే భయం, చావు అంటే భయం, అప్పులోళ్ళంటే భయం, కానీ అప్పులు చేస్తానే ఉంటాం, ఎక్కడ కూడా ఆగం. అప్పులోళ్ళంటే భయం, ఇంకా రకరకాల భయాలు మనిషిని వెళ్తున్నాయి కానీ దేవుని భయం లేదు. నీకు దేవుని భయం ఉంటే ఈ భయాలన్నీ కొట్టివేయబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని భయం కలిగి బ్రతకాలి. ఈ రోజు మనుషుల్లో దేవుని భయం లేదు. విచ్చలవిడితనమైపోయింది. నేను యేసు ప్రభుని ఈ రక్షకుడిగా అంగీకరించిన రెండో కారణం, మా ఊర్లో రామాలయం ఉంది. శ్రీరామనవమికి మా నాన్నగారు ఊరి పెద్ద. ఆ కార్యక్రమం జరగాలంటే ఊర్లో వాళ్ళు మొత్తం మా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడతారు ఏమేం కార్యక్రమం చేయాలి అని. నా చిన్నప్పుడు రామాలయం కూడా సినిమాలు వేస్తారు, ఇక తెరబొమ్మ వేస్తారు. అబ్బాయి పలానా రోజు ఈ సినిమా చేయండి, రేపేగా పండగ పానకం చేయండి, కొన్ని కార్యక్రమాలు మాట్లాడుకుంటారు. ఇక ఆ రోజు రాగానే మా నాన్నగారు మేరు ఉంటాడు కనుక మా నాన్నతో పాటు మేము కూడా పాలు పొందేవాళ్ళం. ఒకలాంటి ఆనందం. మా దేవుడు. కానీ విచిత్రం ఏంటంటే దేవుని ఆలయంలో సినిమా పాటలు వినబడి. ఏ పాటలు? ఆకలి అయితే అన్నం పెడతావా, అలిసొస్తే ఆయిల్ పోతావా? ఎక్కడండి? దేవుని గుళ్ళో వినబడే పాటలు. నాకు డౌట్ వచ్చింది, అరే ఏంది సినిమా పాటలు? అప్పుడు పాత పాటలు ఉండే కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ పాట చెప్పే, కానీ అప్పుడులో పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు వేసేవాళ్ళు. అరే దేవుడైతే ఏంది పాటలు? ఒక సస్పెన్స్. మాకు పోలవరం దగ్గర గోదావరి పట్టిసీమ తిరణాలు జరుగుతాయి, ఇప్పుడు కూడా ఫేమస్. రాత్రుల పాటు జరుగుతాయి, సంవత్సరం ఒకసారి జరుగుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ పోలవరం ఆ గోదావరి సెంటర్ లో ఈ గుడి ఉంటది. లాంచీల మీద వెళ్ళాలి, చక్కగా లైటింగ్, మొత్తం నీళ్ళు చాలా కలకల్లాడుతూ ఉంటది. అసలు జనం రాళ్ళంత జనం. ఒకరోజు మా నాన్నగారితో, మా అమ్మగారితో, మా చెల్లాయిలు, మా తమ్ముడు, మేము అందరం కలిసి గుడి దగ్గరికి సమీపించగానే భయంకరం కొట్టుకుంటున్నారు తాగి. ఎందుకు కొట్టుకున్నారు అర్థం కావట్లేదు. గందరగోళం. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కూడా గందరగోళం చేస్తున్నారు వీళ్ళు. నాకు డౌట్, దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఇలా చేయొచ్చా? ఈ సందేహాలకి విరుగుడు యేసు ప్రభుని కనుగొన్న తర్వాత నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చర్చి మీద సినిమా పాట ఏమని చెప్పండి? ఆడి గుండెలో ఉంటదా? ఆడే రెండు పడిపోతాయి, ఏకమైపోతాయి. అర్థమైంది. సత్యదేవుడు, దైవిక లక్షణాలు కలిగిన దేవుడు, కామ క్రోధ మద మత్సరములను జయించిన వాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధతను స్థాపించిన దేవుడు. నాలో పాపముందని ఎవరన్నా స్థాపించగలని కేక వేసిన దేవుడు, పవిత్రతకు స్తంభంగా నిలబడిన దేవుడు. ఎప్పుడైతే సత్య దేవుడు గ్రహించా నాకు అర్థమైంది, నేను పాపాన్ని జయించాలంటే పరిశుద్ధుడైన ఈ దేవుణ్ణి నేను అంగీకరించాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను క్రీస్తుని ఎరగడానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఇవే, 2 మెయిన్ రీజన్స్. ఈ రీజన్స్ లో నేను తెలుసుకున్నాను యేసు ప్రభులో నా గొప్పతనాన్ని, సత్యాన్ని గ్రహించాను. ఈరోజు చాలా మంది అండి మందిరాలకు వస్తా కూడా దైవ భయం లేదు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చారు కదా, ఇంటికి వెళ్ళగానే అక్కయ్యలు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది అక్కయ్యలు పోయి టీవీ మీద వేస్తారు బైబిల్. ఎక్కడ? టీవీ మీద వేస్తారు బైబిల్. డైరెక్ట్ పోగానే సీరియల్ వేసుకొని చూస్తారు. అంటే భయం ఉందా? ఎక్కడొచ్చి ఏం పాట పాడావు? ఎరగదీసే పాట. ఆడికి వెళ్ళాక కాండ్రి చుమ్మేసేట్టు చేసావు. భయం ఉందా? ఏమండి, ఒక తాగుబోతుడు చర్చికి రమ్మని, అయ్యి బాబోయ్ చర్చికా? అతనికి ఏముంది? దేవుడు అంటే భయం ఉంది, భక్తి
లేదు. చర్చిలోకి వచ్చే వాడికి ఏముంది? భక్తి ఉంది కనుక హల్లెలూయా 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 ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా గోల గోల గందరగోళం చేస్తాం. భయం లేదు కనుక ఇంటికి వెళ్ళగానే బూతులు, సినిమాలు, పోగిరి మాటలు, పనికి మన ముచ్చట్లు మొత్తం మన కాడ ఉంటాయి. అంటే చర్చి లోపలికి వచ్చినోడికి భక్తి ఉంది కానీ ఏమి లేదు. చర్చి బయట ఉన్నోడికి ఏముంది? భయం ఉంది కానీ భక్తి లేదు. దేవుని వాక్యం చెబుతుంది, భయము భక్తి రెండు ఉన్నప్పుడే మనం పరలోకాన్ని సిద్ధపరచబడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. భయం ఉంటే సరిపోతా? కుదరదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే సరిపోతా? కుదరదు, భయం ఉండాలి. భయం ఉండాలి. కొంతమంది అంటారు చర్చికి వెళ్ళే వాళ్ళ ఉపయోగం లేదు సార్, నా గుండెల్లో దేవుడు అన్నాడు, నేను చర్చికి వెళ్ళను సార్, నేను నీతిగా బతుకుతాను. ఓకే, భయం ఉంది, నీతిగా బతుకుతున్నావు. ఆడికి భక్తి ఉంది, భయం లేదు. అందుకని నోరు తెరితే అబద్ధాలు ఆడుతాడు. నోరు తెరితే అంతా మోసపూరితమైన జీవితం. ఎందుకంటే భక్తి ఉంది కానీ భయం లేదు. నీకు భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా నష్టపోతావు నువ్వే. ఈరోజు ప్రకృతిలో రకరకాల వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఈ 2023 సంవత్సరంలో అసలు మే నెలలో, ఏప్రిల్ నెలలో రోజు వారం వారం వర్షాలు పడుతున్నాయి, పిడుగులు పడతానే ఉన్నాయి. మీరు న్యూస్ చూడండి. మార్చి నెలలో నుంచి వారం వారం వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రతిరోజు 2, 3, 4, 10 సంఖ్యలో పిడుగుబడి చచ్చిన వాళ్ళు ఉన్నారు. పిడుగుబడి చచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. ఒక పక్కన పిడుగుబడి చస్తున్నారు కొంతమంది, ఒక పక్కన గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు కొంతమంది. గుండెపోటు వచ్చి ఏదో కోణంలో మరణం మనిషిని ఏలుతూనే ఉంది. దైవ భయం అనుకుంటే మనం దేవుని కొరకు కట్టబడతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎంత ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మనిషి ఓరకం చచ్చిపోతున్నాడండి. అందరి గుండెపోట్లు వస్తున్నాయి, అందరి గుండెపోట్లు వస్తున్నాయి. ఎందుకు? కరోనా టైంలో ఏం చేసాం? గుప్పెడు బాదం, గుప్పెడు చెప్పండి జీడిపప్పు, గుప్పెడు చూసుకో తినడమే. ఎందుకు? ఇమ్యూనిటీ కొరకు సార్, ఇమ్యూనిటీ కొరకు ఎట్టంగా తిన్నాం. గుప్పెడు బస్తాలు తినేసాం. కొంతమంది చూడండి, ఇప్పుడు అందరిని అడగాల్సి లెస్సా ప్లస్ అని. ఏంటి? షుగర్ లెస్సా ప్లస్ అని. ఆల్రెడీ షుగర్ కంపెనీ ఉందనుకోండి, లెస్సే. అంటే జీవితంలో తినాల్సినంత పంచదార తినేసాడు మనిషి. ఇక తినేసాడు, ఇక తినకూడదు. ఇక తిన్నాడా ఇక చాప్టర్ క్లోజ్ అన్నట్టు అనమాట. కొంతమంది మాంసం ఎక్కువ తినక అసలు తినవద్దు అంటారు. అంటే జీవితం సరిపడి మాంసం తినేసాడు మనోడు, ఇక అదనం తిన్నాల్సి వస్తారా బావని. జాగ్రత్త నడుపులారా. రకరకాల కోణాల్లో మనిషిని మరణం ఏలుతా ఉంది. మనుషుల విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. చివరిగా ఈ కూడిక ముగింపు రాత్రి దేవుడు నీతో చెబుతున్న ఒక మాట, దైవ భయం కలిగి బ్రతుకు. దేవుని భయం లేకపోతే మాత్రం పాపానికి సమీపం గుడిపోతావు. దైవ భయం కలిగి బ్రతికితే యోసేపు లాగా పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోసేపు జీవితం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం. ఆ రోజుల్లో సేవకులు లేరు, సంఘాలు లేవు. మనకు లాగా యూట్యూబ్ ఛానల్స్ లో వాక్యాలు గాని, టీవీ ఛానల్స్ లో వాక్యాలు గాని, ఇటువంటి సువార్త కూడికలు లేవు. పచ్చి విగ్రహారాధన ప్రాంతం, దేవుని ఎరగని ప్రాంతం. కానీ యోసేపు దేవుని కొరకు నిష్ఠగా నిలబడ్డాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ భయం మనకి ఐశ్వర్యం. దేవుని భయం కలిగి మనం ఉంటే దేవుడు మనకు కనపరుస్తాడు. ఈనాడు క్రైస్తవ్యంలో ప్రజల్లో దైవ భయం బొత్తిగా లోపించింది. ఎంత వాక్యం విన్నా, ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నా దేవుని భయం ప్రజల్లో తరుగైపోతుంది. అందుకని విచ్చలవిడి పాపం, లోక సంబంధమైన జీవితం, లోక సంబంధం విధానంలో చావటం లేదు. ప్రభు దగ్గర రాని మనుషులేమో లోకాన్ని హత్తుకొని రకరకాల విచ్చలవిడి జీవితానికి లోనై జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నగరకల్లో ఈ వారంలో జరిగిన ఒక సంఘటన, బాగా త్రాగుడికి అలవాటు పడ్డాడు. పెళ్ళయింది, వాడు గోల తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. ఒకరోజు రాత్రి తాగడానికి డబ్బులేమని సతాయిస్తున్నాడు, తండ్రిని సతాయిస్తున్నాడు. గుండ్లపల్లిలో, నగరకల్ ప్రాంతంలో, గుండ్లపల్లి ప్రాంతంలో భయంకరంగా సతాయిస్తున్నాడు. తండ్రి విసిగిపోయి కన్న కొడుకును చంపేశాడు. ఎంత ఘోరం అండి. కొన్ని ప్రాంతాల్లో కన్న తండ్రే కన్న కూతురు చెరుపుతున్న విధానం ఎంత బాధాకరం. రెండు సంఘటనలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
మనిషిలో భయం లేదు, భయం లేదు. దైవ భయం లోపిస్తుంది. దైవ భయం బొత్తిగా లేదు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. విచ్చలవిడితనం రాబోయే రోజుల్లో, ఆయన రాకడ దినాల్లో భయానకమైన పాపిష్టి విధానాల్లో మనుషులు సాగుతారని బైబిల్ చెబుతుంది. ఈ చివరి దినాల్లో మనం యోసేపుల్లాగా బ్రతుకుదుముగాక, దానియేలులాగా బ్రతుకుదుముగాక, పాపను అసహించుకునే మనసును దేవుడిచ్చునుగాక, ప్రభును హత్తుకునే వారిగా దేవుడు చేయునుగాక, పరిశుద్ధత కొరకు వెంపర్లాడే మనస్సును ప్రభు మనకి ఇచ్చునుగాక. ఈరోజు దేవుని భయం బొత్తిగా లేకపోబట్టేనండి విచ్చలవిడితనానికి తావైపోతుంది. క్రైస్తవ్యంలో లోక సంబంధమైన జీవన పోకడలో ఉన్న మనుషుల్లో కూడా దైవ భయం లేదు. చాలా విచారకరం, చాలా విచారకరం. అందుకని రకరకాల కోణాల్లో మనిషి మరణానికి అప్పగించబడుతున్నాడు. భయానకమైన రోగాలు వస్తున్నాయి. మీరు ద్వితీయోపదేశకాండం 28 చదవండి. దీంట్లో రాయబడిన రోగాలు కూడా కలుగుతాయని బైబిల్ సెలవిస్తా ఉంది. భయానకమైన రోగాలు, చెప్పసక్యంగాని బాధలు, సమస్యలు మనుషుని ఎలుతా ఉన్నాయి. దేవుని భయం కలిగి బ్రతుకుదుము గాక. ఈ చివరి దినాల్లో దేవుని భయం కలిగి బ్రతికావా, నీ జీవితం ఒక సువార్తగా మారిపోద్ది. నువ్వు యేసు ప్రభుని ఎరిగి కలిగి బ్రతికితే నీ జీవితమే సువార్తగా మారిపోద్ది. అందరు లేచి నిలబడతారు. మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. మీ జీవితం ఒక సువార్తగా మారిపోద్ది. ఇంకా రక్షించబడిన ఈ ప్రాంత ప్రజలకు దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని భయం కలిగి బ్రతుకు. దైవ భయం లేదా, నీ ద్వారా సంఘానికి నష్టం. దైవ భయం లేదా, నీ ద్వారా సమాజానికి నష్టం. దైవ భయం లేదా, నీ ద్వారా నీ కుటుంబమే పాడైపోద్ది. నువ్వే నీ కుటుంబానికి నాశనంగా మారిపోతావు.